పావుని పూజ చేయడము అంటే ఏదో అర్థం పర్థం లేకుండా చేతకాక పూజ చేస్తున్నారనుకోకూడదు. పాము సంతానకారకత్వం దగ్గర నుంచి పాము అనేక విషయాల్ని మనకి ప్రబోధం చేస్తుంది. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, అసలు దేవతలు ఎవరికీ కూడా పాముతో సంబంధం లేకుండా ఉండరు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పడుకుంటాడు, పరమశివుడు నాగాభరణుడై మెడలో పాములు వేసుకుంటాడు, చేతులకి కూడా పాములు కంకణాలుగా పెట్టుకుంటాడు. అసలు విఘ్నేశ్వరుడు నాగ యజ్ఞోపవీతం వేసుకుంటాడు, పావునే యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు. శ్రీకృష్ణ భగవానుడు కాళీయమర్దనంలో ఆయనకి ఏ రంగస్థలం పనికి రాలేదు. ఆయన కాళీని యొక్క పడగల మీద తాండవం చేశాడు. మీరు ఎక్కడ చూడండి, చివరికి సహస్రారమని పాము పడగలు ఎలా ఉంటాయో శ్రీ విద్యా సంప్రదాయంలో ఆ సహస్రారమును చేరుకున్న లక్ష లక్ష దీప హచ్చి నిన్న సేవే